వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా, మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తానన్న రేవంత్. బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలనకు తేడా లేదు, కేసీఆర్ లాగే రేవంత్ పాలన కొనసాగుతోందన్న బండి. ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు, వెబ్ కాస్టింగ్తో ఎన్నికలు జరుపుతామన్న ఎంకే మీనా. మరో కొత్త కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం, జగన్ కోసం సిద్ధం పేరుతో ఇంటింటికి ప్రచారం. జగన్కు తెలిసిందల్లా దోచుకోవడమే, అధికార మదంతో అరాచకాలు చేస్తున్నారన్న బాబు. వివేకాను చంపిన వారిని జగన్ కాపాడుతున్నారు, సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారన్న షర్మిల. హిందువులను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నం, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ కీలక వ్యాఖ్యలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎన్నికల వేళ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది వైసీపీ. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోకి సీఎం జగన్ వెళ్ళగా ఇప్పుడు జగన్ కోసం సిద్ధం అంటూ ప్రచారాన్ని ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం వైసీపీకి ఏ స్థాయిలో ఉపయోగపడుతుందన్న దానిపై చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఈ నెల 13న రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రానున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధినేతలు, అగ్రనేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు. ఇతర పార్టీల సంగతి కాస్త పక్కన పెడితే వైసీపీ మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. సిద్ధం, మేమంతా సిద్ధమంటూ ప్రజల్లోకి వెళ్లిన జగన్ ఇటీవలే మరోసారి ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. 3వ విడతలో రోజుకు 3 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తరపున సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది వైసీపీ అధిష్టానం. జగన్ కోసం సిద్ధం పేరుతో వైసీపీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది వైసీపీ. ఎన్నికలు వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని చాప చుట్టేసి కట్టగట్టేసి పక్కన పడేది. ఇంత ఓపెన్ గా, బ్లాటెంట్ గా బరి తెగించి కంటిన్యూస్ గా నేను మోసం చేయగలను అనుకోవడంతో పాటు 2-3 సార్లు మోసం కూడా చేశాడు కాబట్టి మళ్ళీ ఆ ధీమా పోయినట్లే. 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకో పక్క ఆయన ఆ రోజు అన్నది రాగానే చేసిండొచ్చు 3,000 రూపాయలు, కానీ ముందే చెప్పాడు దశల వారీగా. ఎందుకు? కష్టం అనేది తెలుసు కాబట్టి 2,000 నుంచి 3,000 ఖచ్చితంగా చేస్తూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిదేమో అసలు ప్రజలతో మనకేం సంబంధం, ఎన్నికలు వస్తే ఎడాపెడా హామీలు ఇచ్చేద్దాం, అందులో ఒక్కటే అమలు చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ చేసినట్టు కనపడాలన్నా లాస్ట్ 4 నెలల్లో అందులో 5%, 10% చేసినట్టు కనిపించి మళ్ళీ ఎన్నికలకు మరిన్ని హామీలకు పోతాం. అంటే ఈ తత్వం ఏదంటే అసలు మోసగించబడడానికి ఎవరైనా ఉంటే కదా మనం మోసం చేయగలము. అందువల్ల అలాంటి వాళ్ళు అట్లే ఉండాలి, మనం మోసం చేస్తూనే ఉండాలి, అబద్ధ హామీలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారి తత్వం. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అమలు చేసిన పథకాలు రాష్ట్రంలో 87% పేదలకు అందాయని చెప్పుకొచ్చారు వైసీపీ సీనియర్ నేత సజ్జల. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పడంతో పాటు పార్టీ ఇటీవలే ప్రకటించిన మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీకి చెందిన బూత్ లెవెల్ సభ్యులు ఈ కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొంటారు. మరోసారి అధికారంలోకి వస్తే సీఎం జగన్ ఏం చేస్తారో వివరించడమే వీరి పని అని చెప్పుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా కార్డెడ్ గా
మీరు గమనిస్తే 19లో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు. అంటే అది రికార్డు కావాలి, మన 5 ఏళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు. ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ, ఇది కూడా ఇళ్లలోనే, అంటే మన రాష్ట్రంలో 1.67 హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లలో ఇది ఉండాలి. వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా మీరు ఆ రోజు ఇది చెప్పారని అడగడానికి వాళ్ళకు కూడా రికార్డెడ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని నేను అనుకోను. ఓ క్యాలెండర్ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికి చేరవేస్తామన్నారు సజ్జల. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా మేనిఫెస్టోను పక్కన పడేయకుండా రికార్డెడ్గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంతేకాదు, వైసీపీ తరపున ప్రచారం నిర్వహించే 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వీళ్లను ఎంపిక చేసి వీరి వివరాలు ఈసీకి అందించింది. వీళ్లు సైతం సీఎం జగన్పై అభిమానం ప్రదర్శిస్తూనే వైసీపీకి ఎందుకు ఓటు వేయాలన్న విషయాన్ని రాష్ట్రంలోని ఓటర్లకు వివరించనున్నారు. మరి వైసీపీ చేపట్టిన ఈ కొత్త కార్యక్రమం ఎన్నికల్లో ఏ స్థాయిలో పార్టీకి లాభం చేకూరుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అధికార వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కన్ను ప్రజల భూమి మీద పడిందన్నారు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పేరుతో ముందుకు వచ్చాడన్నారు. ఆ చట్టం వస్తే ప్రజల భూమి ప్రజలది కాకుండా పోతుందన్నారు. ప్రజల ఆస్తి పత్రాలు ఇకపై కంప్యూటర్లోనే ఉంటాయన్నారు. డూప్లికేట్ కాపీలనిస్తే తగలబెట్టాలని సూచించారు. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన మా బొమ్మ వేసుకున్నామని అడుగుతున్నా. ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా? దీనిపైన పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో? మీ ఇంటి పెద్దనా ఆయన? మీకు రోషం రాదా? మీకు కోపం రాదా? మీకు వస్తే చెప్పండి. ఖబర్దార్ జగన్, జాగ్రత్తగా ఉండమని. తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నుబడింది. కొత్త చట్టం చేస్తున్నాడు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే ఇక మీ భూమి మీది కాదు, అన్ని కంప్యూటర్లో ఉంటాయి. మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాడు, డూప్లికేట్ కాపీలు. ఒరిజినల్ కాపీ ఇవ్వడంట. ఆ డూప్లికేట్ కాపీ, జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి, మేము వస్తాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడైనా మీ పట్టాదారు. సీఎం జగన్ దోపిడీపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనమేంటని, ఆ హక్కు ఎక్కడదని పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోడ్లు బాగు చేయని, త్రాగునీరు, సాగునీరుని జగన్ అవసరమా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయాలు, భవనాలకు రంగులు వేయడానికి ఏకంగా 2,300 కోట్లు తగలేశారని, కనీసం ఆ మొత్తంలో 220 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే తోటపల్లి ఎడమ కాలువ పూర్తయ్యేదని పవన్ మండిపడ్డారు. చేయడానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు, కలలు నిజం చేయడానికి వస్తాను అంటున్నాడు. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా? 60 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి, అది చేయలేదు, అది నిజం చేయలేదు. మళ్ళీ ఇంకోసారి ఓట్లు కావాలంట. చంపరకోట, మనకి చంపరకోట 3,000 ఎకరాలకి మనకి కావాలి, అది నిజం చేయలేదు. ఎంత డబ్బులు రెండింటి కలిపితే చంపరకోటకి 22 కోట్లు, మనకి తోటపల్లి రిజర్వాయర్కి ఎడమ కాలువకి 192 కోట్లు. ఎంత రెండో పెట్టి కొడితే దాదాపు 220 లోపు కోట్లు, 216-17 కోట్లు. కానీ ఎవరికైతే అన్నం పెట్టి సాగునీటి అవసరాలు తీరిస్తేనే కదా మనకు ఒక అన్నం ముద్ద తినగలం. రైతు కన్నీరు తుడిస్తేనే కదా మన అన్నం ముద్ద తినగలం. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ తవ్వితేనే కదా రైతుకి పొలాలకు నీళ్లు వెళ్తాయి, పంట పండిస్తేనే కదా మన ఆకలి తీరుద్ది. కానీ ఏం చేశాడో డబ్బులు వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2,300 కోట్లు 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. 2,000 కోట్ల పైచిలుకు
2300 కోట్ల రూపాయలు అడ్డగోలుగా తగలబెట్టేసిన రంగులు మార్చుతాను. జగన్ కలలు నిజం చేయడానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు. కలలు నిజం చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. సిద్ధమంటున్న జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి చెల్లిని మోసం చేశాడని ఆరోపించారు. అమరావతి రాజధాని కాకుండా చేసి రైతులను మోసం చేసిన దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని యువతను గంజాయికి అలవాటు చేశాడని ఆరోపించారు. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇప్పుడు ఒక పిచ్చాడు వచ్చి రాజ్యాన్ని ఏలుతున్నాడు. వచ్చిన మొదటి 3 నెలలు రాజధాని పేరుతో పబ్బం గడిపాడు. ఎందుకంటే పరిపాలన ఎలా చేయాలో తెలియదు. దాని తర్వాత ఈ యొక్క నవరత్నాలు అంటూ మనందరినీ నడుముని కొనగదీశాడు. ఇప్పుడు అతను అంటాడు మొన్నే 1600 రూపాయలు 1600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మరి రాష్ట్రమంతా హోర్డింగ్ల కోసం మేము సిద్ధం కోసం ఖర్చు పెట్టాడు. దేనికి సిద్ధమని అడుగుతున్నాను. మరి మీ తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసి బాబాయిని చంపిన వాళ్లను కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని పొల్లు కబుర్లు చెప్పి యువతను ఈ యొక్క గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి యువతను మోసం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? రాజధాని లేని రాష్ట్రం, మరి 3 రాజధానుల పేరుతో మరి మన అమరావతి రైతులను అవేళన చేశావు, ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? చంద్రబాబు కూటమిపై పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. మేనిఫెస్టోలో మొన్న మోదీ ఫోటో మాయమైందని, అడ్వర్టైజ్మెంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో కనబడటం లేదని విమర్శించారు. చంద్రబాబు కుయుక్తులకు మిత్రపక్షాలు ఎవరైనా బలి కావాల్సిందేనని, జగన్ అంటే నడిచే నమ్మకమని, చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలను ఎవరూ నమ్మరని అన్నారు. చంద్రబాబు మోసంలో తాము భాగస్వాములం కాలేమని బీజేపీ ముందుగానే తప్పుకుందని తెలిపారు. 99 మేనిఫెస్టోలను చంద్రబాబు దగా చేశారని, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పెన్షన్ 4000 రూపాయల పెన్షన్ 4000 రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మేనిఫెస్టోలో 4000 పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టోలో సూపర్ 6లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది. ఎన్నో పేజీ చూడండి, 4వ పేజీ 5వ పేజీలోకి వెళ్ళిపోయింది. 4000 రూపాయలు పెన్షన్ లేదు. చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగాకోరు చంద్రబాబు నాయుడు అంటే, ఫోటోలు మాయమైపోతాయి, మోడీ ఫోటో వెళ్ళిపోతాయి, పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి. చివరికి ఇప్పుడు మోడీ లేదు, పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు ఫోటో ఒకటే. ఇది కూటమి తంతు. అప్పుడే మోసం మొదలైపోయింది. ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు. అంతకితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది. కానీ వాళ్ళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది. సూపర్ 6లోంచి పెన్షన్ మాయమైంది. అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది. ఇవాళ ఈ దీంట్లో సూపర్ 6లో పెన్షన్ లేకుండా పోయింది. కుదరగొట్టారు 4000. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనంలోకి వెళ్లిన సీఎం జగన్ మరింత స్పీడ్ పెంచారు. సీఎం జగన్ ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే 19లో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండేవాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు. అంటే అది రికార్డు కావాలి, మన 5 ఏళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు. అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ, ఇది కూడా ఇళ్లల్లోనే, అంటే మన రాష్ట్రంలో 1.67 హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లల్లో ఇది ఉండాలి. వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా మీరు ఈరోజు ఆ రోజు ఇది చెప్పారని అడగడానికి వాళ్ళు కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని నేను అనుకోను. బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆసిఫాబాద్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన కేసీఆర్ తనపై తప్పుడు కేసులు మోపి జైలుకు పంపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్ని కేసులు మోపినా తాను భయపడలేదన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా అలాంటి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఢిల్లీలో మోడీ పెట్టే కేసులకు భయపడబోమన్నారు. బీజేపీ కుట్ర రాజకీయాలను తిప్పికొడతామన్నారు. చంద్రశేఖరరావు దాదాపుగా 200 కేసులు పెట్టిండు. చంచల్గూడ చెర్లపల్లి జైలుకు పంపించిండు. మిత్రులారా, ఎన్నడైనా భయపడ్డానా? బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు విధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేసినా మన కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలాగా తమ రక్తాన్ని దారబోసి ఈ జెండాను మోసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరేమంతన్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా? బెదిరించగలరా? మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైనా ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ ఆటలు సాగవు. బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్న మిత్రులారా. 10 సంవత్సరాలు స్వయం ప్రతిపత్తి సంస్థలను కేంద్రం గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కనుసన్నల్లోనే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు. మోదీ, అమిత్ షా వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడినా ఈసీ చర్య తీసుకోలేదన్నారు. రేవంత్ రెడ్డిపై ఈసీకి 8 సార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని తెలిపారు. కేసీఆర్ రోడ్ షోలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీకు నిద్ర పట్టలేదని, ఈసీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా గోడకు మొరపెట్టుకున్నట్లు ఉందని కేటీఆర్ మండిపడ్డారు. ఎండిన పంటలు చూసిన తర్వాత, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. వీళ్ళు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, నీళ్ళుండి ఇవ్వలేని అసమర్థులు, అశక్తులు అనే మాట కొంత పరుషంగా చెప్పారు. వెంటనే 48 గంటల నిషేధం. అదే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. 1 కాదు, 2 కాదు. మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినా. ఇప్పుడు నేను చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో, ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను. మీరు బడాబాయి, చోటాబాయి కనుసన్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం. ఇప్పటికి 27 కంప్లైంట్స్ ఇచ్చాం. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద మందలింపు, సెన్షన్, ఒక్కదాని మీద మాత్రం మందలింపు తప్ప ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక చర్య కానీ, వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ, ఇంకోటి కానీ కాదు. ఫోన్ ట్యాంపింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. అనేక అంశాలపై సిట్లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారిందని మండిపడ్డారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాంపింగ్ జరిగిందని, ఫోన్ ట్యాంపింగ్ కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నం జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాంపింగ్ కేసును నీరుగార్చడంలో కరీంనగర్ మంత్రి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పెద్దలు చెబితేనే ఫోన్ ట్యాంపింగ్ చేశానని రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు. ఫోన్ ట్యాంపింగ్లో నేను, రేవంత్ రెడ్డి కూడా బాధితులమేనని బండి సంజయ్ అన్నారు. క్లియర్గా పోలీస్ రికార్డులో ఉంది రాధాకిషోర్ గారి స్టేట్మెంట్. మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం. వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు, ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో, పోలీస్ విచారణలో రాధాకిషోర్ గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్. ఇది ఏ ఒక్క నేను కూడా బాధితున్నది. అలా ఫోన్ ట్యాపింగ్లో నేను బాధితున్నే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితులే. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ను గుంజుకొచ్చింది, కేసీఆర్ మీద యుద్ధం చేసింది, కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడలు వంచింది, ఫామ్ హౌస్లోకి వెళ్ళి గుంజుకొచ్చింది, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది నేనే. కాబట్టి ఇవాళ మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇంత ఘోరం అంటే, ఒక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్న విషయం వాస్తవం. ఈయన ముఖ్యమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ 2 పార్టీలు కలిసి డ్రామాలు ఆడతాయి. ప్రధానంగా ఈ 2 పార్టీలు ఆరోపించేది ఏంటంటే, ఎన్నికల సమయంలో పట్టప్పుడు కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటారు.
వాస్తవానికి ఈ రెండు పార్టీలు ఒకటి. ప్లాన్ ప్రకారం ఈ అంశాల్లో ఈ విషయాల్లో ప్రజలను నమ్మించి సక్సెస్ అయ్యారు కొంతవరకు, కానీ అది నిరంతరం కొనసాగుతుందని చెప్పే భ్రమలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. చాలా అంశాల విషయంలో ఈ రెండు పార్టీలు కూడగలుకొని కలిసిమెలిసి ఉండి నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి చందంగా ఈ రెండు పార్టీలు వివరిస్తా ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతో పోలింగ్ నిర్వహణపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కట్టుదిట్టమైన నిఘా మధ్య ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నెల 13న ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఎలక్షన్ కమిషన్. ఈ క్రమంలోనే ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ మొదలుపెట్టింది. మరోపక్క ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు గాను ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఈసీ 10,000 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలున్నట్లు తెలిపింది. సమస్యాత్మక కేంద్రాల్లో 3 అంచెల భద్రత నడుమ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు ఎన్నికల అధికారులు. ఇందుకోసం 3 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపింది. ఇక ఎన్నికల కోసం ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ మొదలైంది. ఇప్పటి వరకు 1,05,000 బ్యాలెట్ యూనిట్ల పేపర్లు అవసరమవుతాయని, అదనంగా మరొక 35,000 కూడా అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించారు సీఈఓ వికాస్ రాజ్. రాష్ట్రంలో 3 బాయిలర్ యూనిట్లు అవసరమయ్యే నియోజకవర్గాలు 7 ఉన్నాయని, 2 వాలెట్ యూనిట్లు అవసరమయ్యే పార్లమెంట్ సెగ్మెంట్లు 9 ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 6వ తేదీలోపు ముగుస్తుందన్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే తక్కువ ఓటింగ్ అయిందో ఆ ప్రాంతంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు వికాస్ రాజ్. ఈ నేపథ్యంలోనే 5,000 కేంద్రాల్లో తక్కువగా ఓటింగ్ శాతం నమోదైనట్టు వివరించారు. ఇక రాష్ట్రంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రారంభమైందని, దాదాపు 200కు పైగా బూత్ లెవెల్ ఏజెంట్లను ఆయా రాజకీయ పార్టీలు నియమించాల్సి ఉందని ఆయన వెల్లడించారు. వారి నియామకంలో ఎలాంటి విమర్శలు రాకుండా చూడాలని సూచించినట్టు తెలిపారు. మరోపక్క ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలో మునిగారు పోలీసులు. పోలింగ్కు సమయం ఆసన్నం కావడంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు భారీగా నగదు సహా ఇతర వస్తువులు తరలించే అవకాశం ఉండడంతో క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇక రాజకీయ నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ఎన్నికల జాతర ఫైనల్ స్టేజ్కు చేరింది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి, ఎవరిది పైచేయి అవుతుంది, పోలీసులు ఆశిస్తున్నట్టు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందా అన్నది తెలియాలంటే పోలింగ్ జరిగి ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఈసీ. పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎలక్షన్ కమిషన్కు అన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచినట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు నిన్నటి వరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దేశంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పలు రాష్ట్రాల నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ విజ్ఞప్తులొచ్చాయి. 5 గంటల నుంచి 6 గంటల వరకు మరొక గంట పాటు పెంచాలని పలు రాష్ట్రాల రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు రావడంతో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచింది ఈసీ. అయితే తెలంగాణలో కూడా అన్ని రాజకీయ పార్టీలు సీఈఓ వికాస్ రాజ్ కు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తులు చేశాయి. రాష్ట్రంలో సైతం ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలు ఉంటుంది. ఎండల సమయంలో ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 3-4 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. సాధారణంగా ఎన్నికల పోలింగ్ ను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఎన్నికల సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే మరొక గంట పాటు అదనంగా పెంచాలని విజ్ఞప్తి చేశారు.
విజ్ఞప్తులతో పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి నివేదిక రూపంలో వికాస్ రాజ్ అందజేశారు. సీఈఓ వికాస్ రాజ్ అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తులతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయాన్ని 1 గంట పాటు పొడిగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుందన్నారు. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించినట్లు అధికారికంగా ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 లోక్సభ స్థానాలు 13 అసెంబ్లీల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో సిర్పూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లోక్సభ, పెద్దపల్లి లోక్సభ పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేటలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ప్రత్యేకమైన కూంబింగ్, బార్డర్ ప్రాంతాల్లో 3 అంచెల నిఘా, అదేవిధంగా సెంట్రల్ ఫోర్సెస్ ఇలా అన్ని రకాల పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. దేశంలో కాంగ్రెస్ నానాటికి బలహీనపడుతుందని అన్నారు. గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్పై పాక్ ప్రశంసలాంశాన్ని ప్రస్తావించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంటే అక్కడ పాకిస్తాన్ కన్నీళ్లు పెట్టుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ యువరాజును భారత ప్రధానిని చేయాలని దాయాది తహతహలాడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాక్కు అభిమాని అని ప్రజలకు తెలుసని మోదీ అన్నారు. ఇప్పుడు వారి మధ్య భాగస్వామ్యం పూర్తిగా బయటపడిందని మోదీ దుయ్యబట్టారు. पूरी तरह एक्सपोज हो गई है. देश के दुश्मनों को आज भारत में मजबूत सरकार नहीं चाहिए, उनको कमजोर सरकार चाहिए. और ऐसी कमजोर सरकार जो मुंबई में 26/11 को आतंकी के हमले के समय थी ना, वैसी कमजोर डोजियर भेजने वाली, देश के दुश्मनों को वैसी ही करप्ट सरकार चाहिए जो 2014 से पहले थी. देश के दुश्मनों को वैसी ही अस्थिर सरकार चाहिए जो 2014 से पहले देश में थी. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.